నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిదినం వార్తాపత్రికలో వచ్చే వార్తలను విశ్లేషించి మీకు చేరువ చేసేదే అమ్మా న్యూస్ క్యాన్. ముందుగా చూస్తే వెలుగు దినపత్రిక నుంచి హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అని కూడా ప్రచురించారు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలిందని బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అని కూడా ప్రచురించడం జరిగింది. కాళేశ్వరం అప్పులన్నీ కూడా కేటీఆర్ కట్టాలని ప్రజలపై కోట్ల భారం మోపారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలేనని వంశీచందర్ రెడ్డి విరుచుకుపడ్డారని కూడా ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రిక చూసుకుంటే వీరు కూడా ప్రచురించారు. గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఇక నుంచి దీనిలోనే 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం కానున్నాయని చెప్పి ప్రచురించారు. ఇక రైతులపై పగబట్టి కండి, కోపం ఉంటే మాపై పగ తీర్చుకోండి అన్నారు కేటీఆర్. అదేవిధంగా విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు, ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్ళు ఇస్తామన్నారు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా బీఆర్ఎస్ పాపాల్లో బీజేపీకి కూడా వాటా ఉందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారని కూడా ప్రచురించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వస్తే ఒక పిల్లర్ కుంగితే రాద్ధాంతమా అంటున్నారు కేటీఆర్. ధరణిని బూచిగా చూపించి భూస్వామికి 500 కోట్ల రూపాయల భూమిని బోయినపల్లి వినోద్ సోదరికి రిజిస్ట్రేషన్ చేశారని కూడా ప్రచురించారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాలు గ్రేస్ టైం ప్రకటించారు బోర్డు అధికారులు. అదేవిధంగా మార్చి నుంచే వడగాల్పులని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్ మెడకు ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు జరుపుతున్నారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక అమ్మ ఎడిషన్కి చూసుకుంటే నేను ఎంపీ కావాలన్నారు అన్నది ప్రజల కోరిక అని చెప్పి విరంచి అమ్మ న్యూస్తో విరంచి అధినేత చైర్మన్ మాధవీలత గారు అన్నారు. అమ్మ న్యూస్తో మాట్లాడటం జరిగింది, దాని గురించి కూడా ప్రచురించారు. అదేవిధంగా బీజేపీలోకి బీబీ పాటిల్, ఇది ఈ రోజు కంటే కూడా ముందుగా ప్రకటించింది అమ్మ న్యూస్ ఎడిషన్ అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్గా ఇవి ఈరోజు ఉన్నవి ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు కూడా మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో మనతో అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్నగారు. సార్, అన్ని పేపర్లో కూడా ఈరోజు హాట్గా ఉన్నాయి. మెయిన్ ఇంకా మేడిగడ్డ గురించి కానీ, అదేవిధంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నట్లుగానే కనబడుతుంది. దానిలో భాగంగానే ముందుగా చూసుకుంటే హెచ్ఎండిఈ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా 30 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్లో విలీనం కానున్నాయని ప్రచురించారు. ఎలా చూడాలి సార్? అంటే పాలనతో పాటు అభివృద్ధిని కూడా సమపాలనలో అందించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టినట్టుగా ఈ దీన్ని అధ్యయనం చేయమని అధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఈ అధ్యయనం విషయంలో కూడా మనం గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత నిధులు ఎక్కువగా వస్తాయి, అదేవిధంగా అభివృద్ధి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు శివారు మున్సిపాలిటీలో పెడితే కొంచెం నిధులు తక్కువగా ఉంటాయి, అభివృద్ధి తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే, శివారు మున్సిపాలిటీలో ఉన్న వారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేరు పనుల మీద కానీ, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ, వాణిజ్య రీత్యా కానీ వెళ్తా ఉంటారు. ఈ వ్యత్యాసం చూసినప్పుడు కొంచెం వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది. నా ప్రాంతం కూడా ఈ రకంగా డెవలప్ కాలేదు, ఈ రకంగా సౌకర్యాలు లేవు అని. అంటే వీటన్నిటి వ్యత్యాసం తొలగించాలి. మీరు కార్పొరేషన్లు అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, పక్కన ఉన్న కార్పొరేషన్లు, ఆ పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ, తర్వాత గ్రామ పంచాయతీ కానీ, వీటిలో కొంత డెవలప్మెంట్ అనేది కొంచెం స్టెప్ బై స్టెప్ గా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఈ అన్నిటి కూడా సమపాలలో అభివృద్ధి అందించాలి, నిధులను సమపాలలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే పరిపాలనా సౌలభ్యం కూడా కొంచెం పెరుగుతూ ఉంది. అంటే ఏకీకృత పాలన ద్వారా, ఏకీకృత అభివృద్ధి ద్వారా కొంత డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, నిరవేగంగా పెరుగుతూ ఉన్నది అనే ఉద్దేశంతో తీసుకుంటాను నిర్ణయం అని భావించాల్సిన అవసరం ఉంటుంది. శివార్లలో, హైదరాబాద్ శివార్లలో ప్రస్తుతం 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 30 మున్సిపాలిటీలు. అంటే ట్రిబ్యునల్ పరిధిలో, గ్రేటర్ హెచ్ఎండిఏ పరిధిలో, మహా హెచ్ఎండిఏ పరిధిలో ఈ కార్పొరేషన్ అన్నిటి కూడా విలీనం చేసి ఒకటే కార్పొరేషన్ గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం గత కొంత కాలంగా ఈ అంశం పరిశీలన ఉంది. 2021లో ఎన్నికల సందర్భంగానే దీనికి సంబంధించిన అంశం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సందర్భంగానే దీనికి సంబంధించిన అంశం కొంచెం తెరపైకి వచ్చింది.
కానీ అప్పట్లో వీలు కాదు చేయడం, ఎందుకంటే శివారు మున్సిపాలిటీలో పాలకవాడి గారు కూలినాయి కొత్తగా, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కూలినాయి కాబట్టి కొంత వాటితోటి కోర్టు న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావించి దాన్ని తాత్కాలిక వాయిదా వేసి తిరిగి మరి దాన్ని మరోసారి తెరపై తీసుకొచ్చి ఇప్పుడు పూజ అంటే శివారు మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండలి గడువులు ముగుస్తా ఉన్నాయి. ఈ లోపల వీటిని తీసేసి స్పెషల్ ఆఫీసర్స్ పాలన పెట్టి గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని వీటన్నిటిని తీసుకొస్తే కొంత డివిజన్ల సంఖ్య పెరుగుతుంది, కార్పొరేషన్లు కూడా అభివృద్ధి సమపాలన జరుగుతూ ఉన్నది అనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి అధ్యయనం చేస్తాం. అయితే ఒక్కటి, ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్ లో సమపాలనలో అభివృద్ధి జరుగుతుందా, తర్వాత అధికారులు కూడా ఆ స్థాయిలో చేయగలరా అనేది ఒక్కటి ఇక్కడ పరిశీలించాల్సాం. అందుకని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 కార్పొరేషన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. దీని మీద ఉన్నత స్థాయి అధికారులు కొంత అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలు 4 కార్పొరేషన్ చేస్తే అభివృద్ధి శరీరంగా జరుగుతుందా లేదా ఒక కార్పొరేషన్ తో చేయగలమా అనే అంశాన్ని కొంత పరిశీలించి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడే కొంత ప్రభుత్వ ఆలోచనగా వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఇంకో 2 మీటింగ్ తర్వాత అది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారుల అధ్యయనం ఏం చెప్పబోతాడు, వాళ్ళు ఎవరెవరు ఉండబోతున్నారు ఏందన్న విషయంలో ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నేను మొత్తంగా చూస్తుంటే శివారు మున్సిపాలిటీలకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలి అనేది ప్రధాన లక్ష్యం. అయితే ఇదే సమయంలో ఇంకొకటి కూడా మనం పరిశీలించాం, ప్రజలపై కూడా భారం పడే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో పన్నులు ఎక్కువగా ఉంటాయి, నీటి పన్ను కానీ ఇంటి పన్ను కానీ ఆదాయ పన్ను కానీ ఎక్కువగా ఉంటాయి. శివారు ప్రాంతాల్లో కొంచెం మున్సిపల్ కార్పొరేషన్ తక్కువగా ఉంటుంది, మున్సిపాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే గ్రేటర్ పరిధిలో సహా అభివృద్ధి జరగాలి అనుకుంటే ఇక్కడ కూడా పన్నులు పెడితే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు, ప్రజాప్రతినిధులు అంటే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉండబోతుంది, వీటన్నిటి కూడా ప్రభుత్వం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పన్నులు పెంచడం వల్ల ప్రజలపైన ఏమైనా భారం పడబోతుంది. అభివృద్ధి మనం ఎవరేమైనా సరే అభివృద్ధి చేస్తే ఎవరు అడ్డుకోము, కానీ మనం పన్నులు కట్టమంటే కొంచెం జంకే పరిస్థితి ఉంటాం. మనం నేను ఎందుకు కడతా, నేను పన్ను కట్టను అనేది దాంట్లో కొంత అంటే అందరూ అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అట్లా ఆ రకంగా ఉంటారు కాబట్టి గ్రామ పంచాయతీ పన్నులు కూడా పన్నులు పెరిగే అవకాశం ఉంటుంది. మున్సిపల్ అయితే, కార్పొరేషన్ అయితే ఇంకొంచెం ఎక్కువ పెరగాల్సి వస్తుంది. కాబట్టి ఈ పన్నుల భారం ప్రజల మీద పడితే నిజమే పడుతుంది. మన పన్నుల భారం పడకుండా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, పన్నులు తగ్గించేందుకు ఏమైనా వీలుంటుందా, దానికి సంబంధించిన ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే అభివృద్ధి జరిగినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసినప్పుడు గ్రేటర్ లో ఈ విలీన ప్రక్రియకు కావాల్సిన నిధులు ఏంటి, ఇవన్నీ కూడా అధికారులు కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవరాక్షన్ 30 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ విలీనం చేస్తే సుమారుగా 2 కోట్ల జనాభా పెరుగుతున్న అంటే డబల్ కావచ్చు. సుమారుగా 1,10 లక్షలు 1,20 లక్షలు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసం ఉన్నట్టుగా లెక్కలు తెలుస్తా ఉన్నాయి. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపితే మరో 60-70 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంటే సుమారుగా 2 కోట్ల మంది కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇంత పెద్ద కంటే నిజంగా చెప్పాలంటే ఒక స్టేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మహా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భిస్తే అది ఒక మినీ స్టేట్. అస్సాం, మణిపూర్ ఇట్లాంటి రాష్ట్రాల కన్నా కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మన గ్రేటర్ హైదరాబాద్ మహా గ్రేటర్ హైదరాబాద్ పరిధి. అది ఎలా ఉంటే మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవరాక్షన్ అని కూడా ప్రచురించారు సార్. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవరాక్షన్ అనేది అది ఇప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతూ ఉన్నది. నిన్న కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు, ఏం చెప్పారు, ఒక పిల్లర్ పోతే ఇంత రాద్ధాంతమా అని. కరెక్టే, రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేసింది, మరి మీరు ఎందుకు దాన్ని సాగతిస్తా ఉన్నారు? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దీన్ని మొత్తం భ్రష్టు పట్టించి నాశనం చేసిందని చెప్పినప్పుడు మీరు
సభకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి నాణ్యత లోపాలను, ప్రాజెక్టులకు వచ్చిన పగుళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎదురెత్తి చాటినప్పుడు మీరు వెళ్ళి అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళతో పాటు వెళ్ళి. దీనికి పెద్ద రాద్ధాంతమా అంటే నీ వరకు వస్తే ఒక లెక్క, మంది వరకు వస్తే ఒక లెక్క. మీరు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించి ప్రభుత్వం కావాలని ప్రతి విషయాన్ని సాగదీసి దాన్ని రాద్ధాంతంగా చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా మీరు చెప్పిన విషయాన్ని ఆశిస్తారు, స్వీకరిస్తారు, గౌరవంగా స్వీకరిస్తారు. కానీ మేము మాట్లాడము, మేము చెప్పిందే వినాలి, ఇంకా ప్రభుత్వం మేమే ఉన్నాం అనుకుంటే దానికి ఎవరి చేయడము రాద్ధాంతం. అది మీరు చేసేది రాద్ధాంతం. ఖచ్చితంగా బీఆర్ఎస్ దీని విషయంలో ఇప్పటికైనా దిగొచ్చి నష్ట నివారణ చర్యలకు కోరుకుంటే ఇప్పటికీ ఆశిస్తాం. కానీ మేము రాము, సహకరించము, మేము చెప్పేది మేము చెప్తాము, మేము మాట్లాడతాము అంటే ఇక ప్రజలు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆల్రెడీ ఒకసారి స్వీకరించే వాళ్ళ గురించి అప్పుడు ఎందుకు వచ్చాయి డిజైన్ లో ఒక చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్, కూర్చున్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని ఎక్స్పర్ట్స్ పిలుచుకోండి, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పిలుచుకోండి, ఇంజనీరింగ్ కూర్చోబెట్టుకోండి, ఉన్నత స్థాయి సమావేశంలో మీరు మాట్లాడండి. గతంలో మీరు ఏం చేసారు, ఏం జరిగింది, ఇప్పుడు ఏ రకంగా చేస్తే ఆ ప్రాజెక్టు మళ్ళీ ఉపయోగంలోకి వస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ బాధ్యత. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసి దాన్ని నిర్మించింది మీరు కాబట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ బాధ్యత ఒకటే కాదు సార్, కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ కట్టాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా పాలమూరుపై కేసీఆర్ చెప్పారు అబద్ధాలని కూడా అని చెప్తున్నారు వంశీచందర్ రెడ్డి. వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆరోపిస్తున్నారు అనుకోవచ్చా? అంటే పాలమూరు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరేశ్వరి గారు నేను చెప్పారు, కాళేశ్వరం సంబంధించి మాకు సమాచారం ఇవ్వలేదు, మాకు డిపిఆర్ మాకు సమర్పించలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు దానికి సంబంధించి ఎవరు దాన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది? దాన్ని ప్రజాతలం దుర్వినియోగం చేసినట్టు కాదా? మన ఇంట్లో మనకు పెద్ద మనిషి ఉంటారు, మన నాన్నగారు, ఇంకో మన అన్నగారు ఎవరు ఉంటారు. మనం ఖర్చు పెట్టేటప్పుడు మనం ఖర్చు పెట్టుంటాం, కానీ ఆ ఖర్చుతో మనం ఎక్కడ నా పెద్ద మనిషి చెప్పాలి, మా ఇంటి పెద్ద మనిషి చెప్పానా వద్దా? చెప్పాలి, 100% చెప్పాలి. నేను చెప్పాను నా ఇష్టం అంటే అది నీవు భరించాల్సిన అవసరం ఉంటుంది కదా. అవును, ఇదే కదా సార్, కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు ఒకటి పెద్ద మనిషిగా ఉంది. మీరు కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇవ్వకుండా, కేంద్ర జలవనరుల శాఖతో మీ పర్మిషన్ తీసుకోకుండా మొత్తం నేనే సుప్రీం నేనే కట్టేస్తే మీరు దాన్ని కట్టారు. ఉత్తమ్ కుమార్ గారు చెప్పి నా కోణంలో చెప్పారు వాళ్ళు. ఎక్కడ కేంద్రం అనుమతులు లేవు, జలవనరుల శాఖ అనుమతులు లేవు, ఎక్కడ డిపిఆర్ ప్రాజెక్టు సమర్పించలేదు, దాని ఫీజిబిలిటీ ఏంటనేది చెప్పలేకపోయాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే, వాళ్ళతో కట్టించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ జలవనరుల శాఖ అంటే అంతకుముందు కృష్ణమూర్తి గారు, అంతకుముందు ప్రభుత్వం నియంతలాగా తానే అన్ని నిర్ణయాలు తీసుకుంది అనుకోవచ్చు. అయితే 100% 200% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పేటట్టే లేరు. మేము చెప్పిందే వినాలి, మేము వరకు ప్రధానమంత్రి వస్తే మేము మాట్లాడము, ప్రధానమంత్రి మేము కలవము, ప్రధానమంత్రి అంటే మేము చెప్పాము. ఎన్నో సందర్భాల్లో మీరు గమనించండి నా గారు, కేంద్ర ప్రభుత్వము వేరు పథకాల మీద నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా దానికి సంబంధించిన లెక్కలు ఇవ్వమంటే విలువలే ఇవ్వకపోతే కొన్ని పథకాల మీద ఆపేశారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు ఎట్లా ఉంటాయంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సపోజ్ గృహ నిర్మాణ శాఖ అంటే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము 1,00,000 పైసలకు 1,92,000 గృహాలకు సంబంధించిన నిధులు ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలకులు అంటే కేంద్ర మంత్రులు, అధికారులు అనేక సందర్భాల్లో తెలంగాణకు వచ్చిన సందర్భం చెప్పారు. మరి రాష్ట్రంలో 1,92,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది, కేంద్రం ఇచ్చే వాటా కేంద్రం ఇస్తుంది. మరి మీరు ఎందుకు కట్టారు అనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. గ్రామ పంచాయతీ నిధులను దారి మళ్లించారు. గ్రామ పంచాయతీ నిధులను నేరుగా ఇస్తే మా సిబ్బంది మేమెందుకున్నామయ్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అని చేసుకున్న మేమెందుకు అని మాట్లాడారు కేసీఆర్. అట్లా నిధులను రాష్ట్ర ప్రభుత్వం అట్లా వచ్చిన దారి మళ్లించి కరెంటు బిల్లులకు మిగతా వాటికంటూ తన ఖాతాలు జమ చేస్తుంది. అలాగే పాలమూరు పై కూడా కేసీఆర్ చెప్పేవి అబద్ధాలు అని చెప్పి వంశీచందర్ రెడ్డి ఫైర్ అయిన వైనం కూడా ప్రచురించారు. ఖచ్చితంగా పాలమూరు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో సాగునీటి విషయంలో మహబూబ్ నగర్ రైతాంగానికి తీవ్ర నష్టం చేశారు. ఉద్యమ సమయంలో కానీ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కానీ కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించి ప్రవర్తించారు. ఎంపీగా ఉన్నప్పుడు చెప్పారు, నేను మహబూబ్ నగర్ సస్యశ్యామం చేస్తా, ఇది వలస జిల్లాలో దీన్ని మారుస్తా అని చెప్పేసి పోటీ చేసి హామీ ఇచ్చి గెలిచారు. 5 సంవత్సరాలు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రత్యేక రాష్ట్ర అదే విధంగా జిల్లా గురించి అంటావు నువ్వు. రాష్ట్రమే వస్తుంది ఇక జిల్లా ఎందుకు, నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నా, జిల్లా లేదు మన రాష్ట్రం వస్తే మనం చేసుకోవచ్చు అని చెప్పింది. అది చేసిందా? చేయలేదు. 10 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్నారు, 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు ముఖ్యమంత్రి. నేను కుర్చీ కట్టుకొని పూర్తి చేస్తా మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ అని చెప్పాను. కల్వకుర్తి నెట్టంపాడు ప్రాజెక్ట్ నేను కుర్చీ కట్టుకొని పూర్తి చేస్తే ఎవరైతే అసలు చూస్తాను. చేసిందా? ఒక్కడైనా పూర్తి చేసుకుని కూర్చున్నాడా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి కల్వకుర్తి నెట్టంపాడు ఈ ప్రాజెక్టు ఎందుకు లేకపోయినాకు? అంటే వివక్ష కాదా ఇది? అంటే జిల్లా ప్రజలను నమ్మించి మోసం చేయడమే. అదే విషయాన్ని నిన్న వంశీచంద్ర రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రజాప్రతినిధులకు తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ వివరించి ఆయన తెలియజేశారు. దాంట్లో ఎటువంటి ఇంకోటి కూడా అంటున్నారు సార్ కేటీఆర్ గారు, మీకేమన్నా కోపం ఉంటే రైతులపై చూపించమాకండి, పగబట్టకండి రైతుల మీద, మీ కోపం ఉంటే మా పైన తీర్చుకోండి అని చెప్తున్నారు కేటీఆర్ గారు. కాంగ్రెస్ రైతుల మీద యువత కోపం చూపించింది. రైతు రుణమాఫీ చేస్తానని 5 ఏళ్ళు మోసం చేసింది ఎవరు? రైతులను కల్లాల మీద రైతుల గుండెపోటు చనిపోతే పట్టించుకోకుండా ఉన్నది ఎవరు? కేంద్రం మీద ఎంత కొంటే ఎంత అంటే అంత ధాన్యం కొనండి డబ్బులు ఇస్తా అంటే కొనకుండా ఆపింది ఎవరు? వరి వేస్తే ఉరి అని చెప్పి రైతులకు చెప్పి ఆయన ఫామ్ హౌస్ లో వరి వేసుకొని బతికింది ఎవరు? ఎవరు సార్ రైతులు మోసం చేసింది? రైతుల కోపంలో ఎవరు? పంజాబ్ రైతులకు నువ్వు నష్టపరిహారం చెల్లించొస్తావు, కానీ మన రాష్ట్రంలో చనిపోయిన రైతులకు ఒక్కరికైనా ఇచ్చినావా నష్టపరిహారం? మన రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కరికైనా? ఎవరు సార్ రైతులకు కొనబట్టింది? రైతులు మోసం చేసింది ఎవరు? అంటే కృష్ణమూర్తి గారు ఇది దొంగ అని అరిస్తే ఎవరు పట్టుకోరనే సందంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే మేమేదో చేస్తాము మీరేదో చెయ్యండి అని. వాస్తవ పరిస్థితి అండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిన్నదాకా ఏమన్నారు? ఏడదైపోయింది బొందరగడ్డ అన్నారు. మరి మేము రాజాంతం చేస్తున్నా మాట్లాడతారు. అంటే నరంబేరు నాయకులు ఇష్టం ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి దాన్ని మాట్లాడతారు. మేము బాధ్యత గల ప్రజాప్రతినిధులు, ఒక సాధారణ పౌరుడు, సాధారణ వ్యక్తి, ఒక రైతు, ఇంకెవరో ఒక వ్యాపారి, ఇంకెవరో మాట్లాడితే దాన్ని ఒప్పుకోవచ్చు. ఆయన సందర్భాన్ని బట్టి ఆయన అవసరం బట్టి మాట్లాడినారు. నిన్నదాకా ఒక బాధ్యతగా ఉన్నారు, ఈరోజు కూడా మీరు బాధ్యతగా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతా అంటే నిన్న బుధరగట్టంటారు, ఏమో దానికి రాజాంతం చేస్తారంటావు. ఎవరు సార్ మోసం చేసింది? ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కూడా ప్రచురించారు సార్. ధరణి భూచితో భూమి స్వాహ 500 కోట్ల రూపాయలు భూమిని బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇది ఒక తాజా మళ్ళీ కొత్తదనమాట. ధరణి పేరుతోటి గతంలో ఒక రిటైర్డ్ ఉన్నత స్థాయి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు భూములను లూటు చేశారు. తాజాగా బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుల పేరుతో కూడా వచ్చింది. అంటే బీఆర్ఎస్ నాయకులు, నేను మొదటి మనం అనుకుంటా ఉన్నాం,
దేన్ని వదలలేదు, ఇసుకను వదలలేదు, భూగర్భ వనరులను వదలలేదు, భూములను వదలలేదు, దేన్ని వదలలేదు. కనీసం దళిత బంధు కమిషన్ కూడా వదలలేదు. దళిత బంధు ఇచ్చేటువంటి, దళిత సోదరులకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా కమిషన్ కూడా వదలలేదు. ఇంతలాగండి వీళ్ళ అవినీతి ఎంతవరకు అంటే ఈ తమ్మిన కొద్ది వెళ్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము దేని అన్న అధికారులను సమీక్ష చేస్తే దాంట్లో వాళ్ళు ఒక కుంభకోణం బయటపడతారు. మీరు తీసుకోండి, స్పోర్ట్స్ క్రీడా శాఖలో కుంభకోణం, పశుసంవర్ధక శాఖలో కుంభకోణం, ఇరిగేషన్ లో కుంభకోణం, ధరణి తీసుకొని ధరణిలో కుంభకోణం. దేంట్లో లేదు వీళ్ళ కుంభకోణం. అందినంతా దోస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్ముతారు మేము అనుకుంటే మాకు ఇంకా ప్రజలు మిమ్మల్ని మాకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది అని అనుకోవడం వల్ల భ్రమ. మరి ఇంకా భ్రమంలో కూడా చెప్పాలి. వాస్తవానికి ప్రజలు గత పాలనను విసిగిపోయి నియంత్రణ విధానాలను తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని పట్టం కట్టింది. కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాప్రభుత్వం ఇస్తామని చెప్పారు. కొంత ఇప్పటికైతే ఒక 3 నెలలు కావస్తుంది, కొంత ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన చేస్తా ఉన్నదని భావిస్తా ఉంది. ఈ పాలన ఇదే కొనసాగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీర్ఘకాలంగా ఆదరించి అప్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే బీఆర్ఎస్ తరఫున తిరస్కరించే అవకాశం. ఇంకోటి కూడా సార్, కేసీఆర్ మెడకు ఉచ్చుబుకిస్తున్నట్లుగా కూడా రాశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా. కేంద్ర నిపుణుల ద్వారా రేవంత్ రెడ్డి చక్రవ్యూహం తిప్పనున్నారు, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు జరుపుతున్నారని కూడా ప్రచురించారు. అంటే కేసీఆర్కి రానున్న రోజుల్లో తాను చేసిన పనుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా కృష్ణమూర్తి గారు? అంటే నిన్న కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదర్ శ్రీరామ్ గారి చెప్పిలో దానికి ఆధారంగా అంటే మొన్న మాట్లాడారు. ఒక 4 రోజుల క్రితం అనుకుంటాం కేటీఆర్ మాజీ మంత్రి, ఒకవేళ ప్రాజెక్టు లోపమైతే, ప్రాజెక్టు కుంగిపోతే మరి కేంద్ర జలవనరుల శాఖ ఇంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు పరిశీలించారు కేంద్ర జలవనరుల? ఇప్పుడు మనకి నేను చెప్పాడు, రేపు వస్తున్నాము మేము, వాళ్ళు వస్తున్నారు, మన కమిటీ వేసాము మేము, ఆ కమిటీ వస్తుంది విచారిస్తుంది. అంటే అనుమతి లేకుండా ప్రాజెక్ట్ నిర్మించడం ఒక తప్పు. దానికి 1,40,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం రెండో తప్పు. నీరు అందుబాటు లేని ప్రాంతంలో నిర్మించడం మూడో తప్పు. ఇలా చెప్పుకుంటే కూడా తప్పులేమే తప్పులు లేదు సార్. ఈ తప్పులే కేసీఆర్ మేరకు చుట్టుకునే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్తా సారాంశం. ఇంకా ఇంటర్ పరీక్షలు కూడా సార్ 5 నిమిషాలు గ్రేస్ టైంని ప్రకటించి బోర్డు అధికారులు రీసెంట్గా చూసే ఉంటాం. నేను మనము ఒక విద్యార్థి నిమిషం లేటుగా రావడం వలన ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎన్నిసార్లు కాళ్ళ వేళ్ల పడినా లోపలికి పంపలేదు. మరి అది చూసి అనుకోవచ్చు, అనుకోవచ్చు, కానీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 5 నిమిషాల గ్రేస్ టైంని కూడా ప్రకటించింది సార్. ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం, మంచి పరిణామం కూడా. ఆదిలాబాద్ జిల్లాలో అబ్బాయి ఒక అతను ఏదో కారణంతో 1 నిమిషం ఆలస్యం పోతే అతన్ని అధికారులు అనుమతించలేదు పరీక్ష హాలు. అతను మనస్తాపానికి గురే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు కూడా మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి పోతుంది కొన్ని సందర్భాలు. ఆత్మహత్యలే అన్నిటికీ శరణ్యం కాదు. ఆత్మహత్యలు అనేది ఎవరు కూడా పాల్పడాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు మధ్యలో. మనం సాధించి తీరాలి, బతికి సాధించి తీరాల్సిన అవసరం ఉంది. ఒక పరీక్ష రాయన మాత్రాన మళ్ళీ సప్లిమెంట్ ఇస్తా ఉన్నారు. పోనీ ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి స్థాయిలో పోతుందా అంటే లేదు, దానికి వెంటనే ఇస్తా ఉన్నారు, అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆ రకమైనటువంటి బలవన్మరణాలు పాల్పడకుండా ఉండాలని మనం కోరుతున్నాం. రెండవ అంశం, ఈ 5 నిమిషాల గ్రేస్ ఇవ్వడం అనేది మంచి పరిణామము. అధికారులు కూడా కొంత అంటే
స్థానికంగా ఉన్న పరిస్థితులు కానీ ప్రస్తుతం అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంచెం ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్న యాక్సిడెంట్ అయినా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మొత్తం కిలోమీటర్ల కొద్ది వాహనాలు అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు రోడ్ల మీద ఘటన పడుతుంటే మిగతా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు కొన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా కొన్ని నిర్ణయాలు సరళీకరించడం, 1 నిమిషం నిబంధన చేసే 5 నిమిషాలు ఏకత్వం తీసుకుంటాం అనేది మంచి పరిణామము. భవిష్యత్తులో ఇట్లాంటి నిర్ణయాలు అంటే ప్రజలకు, విద్యార్థులకు అంటే పరీక్షలకు సంబంధించిన విషయంలో, విద్యార్థులకు సంబంధించిన విషయంలో కొంత అధికారులు కూడా కొంచెం ఆది చూసి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. 5 నిమిషాలు ఆలస్యం రావడం వెనుకాల ఉన్నటువంటి కారణాలను కూడా కొంత మానవతా కోణంలో, మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాటి విషయంలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని స్థానికంగా ఉన్నటువంటి పరీక్ష సెంటర్ ఇన్ఛార్జా, ఎగ్జామ్ సెంటర్ ఇన్ఛార్జా, లేకపోతే ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి ఇండివిజువల్స్ గా ఎవరితో ఎవరికి వాళ్ళ విచక్షణ కొన్ని అధికారులు ఇవ్వాలి. కొన్ని స్థానికంగా ఉన్న అధికారులకు విచక్షణ అధికారులు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, మీ యొక్క అమూల్యమైన విశ్లేషణ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిరోజు కూడా మీ యొక్క విశ్లేషణ మా ప్రేక్షకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఇదని ఇవాల్టి అమ్మా న్యూస్ క్యాన్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.